ఇప్పుడు ఫోన్స్లో మనకి ఐఫోన్ ఉంది, కార్స్లో ఐ థింక్ వీ హ్యావ్ ద సైబర్ ట్రక్. ఇవాళ వీడియోలో మనం సైబర్ ట్రక్ గురించి మాట్లాడదాం. సో జనరల్గా మనం కరెంట్ అఫైర్స్ అవి ఇవి మాట్లాడుతుంటాం కదా. టుడే కొంచెం ఇంట్రెస్టింగ్గా యూఎస్ని షేక్ చేస్తున్న ఈ పర్టికులర్ వెహికల్, ఇది చాలామంది జనరల్గా ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది అనుకుంటారు, బట్ ఇట్స్ ఎ ట్రక్. అండ్ టెస్లా బై ఇలాన్ మస్క్, అది కార్ కంపెనీ కన్నా నన్ను అడిగితే ఇట్స్ ఎ టెక్ కంపెనీ. లోపల ఆల్మోస్ట్ ఒక ట్యాబ్లెట్లో ఉండే టీవీ దగ్గర నుంచి స్టీరింగ్స్ కొంచెం అటు ఉంటుంది. అండ్ బై ద వే ఈ పర్టికులర్ కార్లో స్టీరింగ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కొంచెం తిప్పితే మొత్తం తిరిగిపోతుంది. దీని వీల్ తిరగడం అంతా అది అలవాటు అయిన తర్వాత ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. డ్రైవ్ చేద్దాం వీడియోలో, అది కూడా డ్రైవింగ్ అది కూడా చేద్దాం. బట్ ఈ డిజైన్ గురించి మాట్లాడకపోతే ఎలా? దిస్ వన్ రైట్ హియర్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు మనకి స్పేస్ ఎక్స్లో వాడుతుంటారు కదా రాకెట్స్లో, దిస్ ఈస్ ద సేమ్ మెటీరియల్ విచ్ ఇస్ యూస్ దేర్. అండ్ ఈ గ్లాస్ ఇది, దిస్ వన్ రైట్ హియర్ ఈజ్ ఆర్మర్డ్ గ్లాస్. సో బుల్లెట్లతో ఫైరింగ్ చేసిన ఇప్పుడు అదంతా మనం చేయలేం, కానీ అవి చేసిన బీరోల్స్ ఖచ్చితంగా మీకు పెడతాను నేను. బట్ చాలా గట్టిగా ఉంది బండి ఇది. బట్ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. కమ్ హియర్ వన్స్. ఇదేంటే పాయింటీగా ఉంది కదా, దీంతో ఎవరికైనా టచ్ అయితే ఏంటి పరిస్థితి అని ఒక డౌట్ మాత్రం ఖచ్చితంగా నాకు ఉంది. ఎవరైనా మీ దగ్గర సైబర్ ట్రక్ కానీ ఉంటే మీరు కానీ డ్రైవ్ చేసి ఉంటే, ఎందుకంటే చాలామంది యూఎస్ నుంచి కూడా నా వీడియోలు చూస్తున్నారు, ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ రాయండి ఈ డౌట్ వ్యాలిడేనా కాదా అని. అసలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. దిస్ వన్ జనరల్లీ ఈజ్ ఎ ట్రక్. అంటే సింపుల్గా ఇప్పుడు మన ఇండియాలో ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్గా ఇండివిజువల్ పీపుల్కి అంత ఉండదు, కానీ యూఎస్ ఇన్ జనరల్ మనం చూసుకుంటే ఈ వెహికల్లో ఒక 4x4 వెహికల్, అదే బైక్ అనేది పడుతుంది. దీన్ని పెట్టుకొని యూ కెన్ ట్రావెల్. అండ్ ట్రక్స్ అనేటివి ఇండివిజువల్ పీపుల్కి యూఎస్లో ఎందుకు ఫేమస్ అంటే, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. అది ఇల్లు కట్టడం నుంచి, గ్రాసరీస్ తెచ్చుకోవడం నుంచి, పెద్ద పెద్ద సామాన్లు షిఫ్ట్ అవ్వడం నుంచి, యూఎస్ ఇన్ జనరల్ ఈజ్ అ వెరీ వెరీ ఇండిపెండెంట్ కంట్రీ. అలాంటి దగ్గర ఒక రెగ్యులర్ వెహికల్తో పాటు, ఒక అట్లాంటి కార్తో పాటు, యూ కెన్ షో దట్ కార్, అలాంటి కార్తో పాటు ఇలాంటి ట్రక్ కూడా ఒక చాలామంది ఫ్యామిలీస్లో పెట్టుకుంటారు. సో సైబర్ ట్రక్ వాంట్స్ టు ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ. ఆల్రెడీ ఇది ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇదే అనుకోకండి, ఇది ట్రక్కే అనుకోకండి. లోపల ఇంకో 5 మంది కూర్చోడానికి ప్లేస్ ఉంది. అండ్ బై ద వే ఈ ట్రక్ కేటగిరీ మొత్తంలో ఐ థింక్ సైబర్ ట్రక్ ఫాల్స్ ఇంటూ ద లైట్ కేటగిరీ. చాలా లైట్గా ఉంటుంది బండి ఈ ట్రక్స్తో కంపేర్ చేస్తే, వేరే ట్రక్స్తో. దానికి రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ మోర్ లైక్ ఎ స్టైల్, కొంచెం డిజైన్ ఎలిమెంట్ మైండ్లో పెట్టుకొని దే లాంచ్డ్ ఇట్. కానీ ఇక్కడ MKBHD ఏం చెప్పాడంటే, ఎందుకంటే ఆ వీడియో కూడా చూసాను, నా కార్లో అంత జనరల్గా నాకు తెలియదు, బట్ ఈ కార్ చూపించే నాకు అవకాశం వచ్చింది ఈ వీడియోలో, అందుకే చెప్తున్నాను. సో ఆ వీడియో నేను చూసినప్పుడు అతను ఏం చెప్పాడంటే, వేరే ట్రక్స్ ఏవైతే ఫంక్షనల్ ట్రక్స్ ఉంటాయో అది ఇచ్చినంత కెపాసిటీ ఏదైతే ఉందో, దానికి ఉన్నంత కెపాసిటీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సైబర్ ట్రక్ అంత లేదు. అండ్ హీ వాస్ టెలింగ్ బై డూయింగ్ సమ్ రీసెర్చ్ అండ్ కొన్ని ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాడు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. బట్ అండ్ కార్లో డ్రైవ్ చేసే ముందు ఇది ఒక ఎలక్ట్రిక్ ట్రక్, ఇది అంటే కంప్లీట్లీ ఈవీ. దానికన్నా ముఖ్యంగా టెస్లాస్ అనేవి మన ఇండియాకి ఇంకా రాలేదు, కానీ ఇన్ ద యూఎస్ జనరల్గా నేను గత 20 డేస్గా నేను యూఎస్లోనే ఉంటున్నా. రోడ్ల మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు SFAలో కానీ, లాస్ ఏంజలీస్లో కానీ, లాస్ వేగస్లో కానీ ఈ టెస్లా కార్స్ చాలా, ఈ సైబర్ ట్రక్స్ చాలా చూస్తున్నాను రోడ్డు మీద. తర్వాత నేను అడిగా, ఇన్ని ట్రక్స్ ఉన్నాయి కదా, ఇన్ని టెస్లా వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని ఈవీస్ ఉన్నాయి కదా, వాట్ అబౌట్ ద ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి నాకు వచ్చిన సమాధానం ఒకటే, నువ్వు యూఎస్లో సివిలైజేషన్ ఉండే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఒక టెస్లా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఏదో గంటలు ఛార్జింగ్ అవుతుంది అనుకోకండి, 20 నిమిషాలు ఛార్జ్ అయ్యి 550 కిలోమీటర్లు తీసుకెళ్తుంది, విచ్ ఇస్ క్రేజీ. అంటే నువ్వు జస్ట్ ఒక ఇట్లా పార్క్ చేసి సబ్వేకి వెళ్ళో, సబ్ తెచ్చుకునే లోపల, లేదా ఇక్కడ చిపోట్లైన్ ఉంటుంది మెక్సికన్ జాయింట్, అది ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అన్నీ పెట్టేసి ఇస్తాడు. సో నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకొని నీ ఫుడ్ తెచ్చుకునే లోపల 20 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది ఆ ఫుడ్ తినే లోపల. అండ్ ఇక్కడతో ఆగట్లేదు ద ఇన్నోవేషన్ ఆఫ్ టెస్లా. ఇలాన్ మామూలుడు కాదు కదా, ఆగడు. సో 550 కూడా సమస్య లేదు, దీన్ని 750కి తీసుకెళ్లాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ దీని అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. ఎట్లయితే ఐఫోన్లోనే మన వీడియో ఎలా స్టార్ట్ చేస్తాం, మీ చూడండి ఐఫోన్ స్టార్టెడ్ నో. సో ఐఫోన్లోనే నెక్స్ట్ వేరియేషన్స్ వస్తుంటాయి కదా, అలాగే ఈ పర్టికులర్ సైబర్ ట్రక్లో వచ్చే నెక్స్ట్ వేరియేషన్ ఈజ్ గోన్ హ్యావ్ అ 750 కిలోమీటర్ రేంజ్. అండ్ కొన్నవారు కూడా బాధపడాల్సిన అవసరం లేదంట. ఈ ఎగ్జిస్టింగ్లో ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో వాళ్ళని కూడా ఫ్రీగా, ఆ బ్యాటరీస్ని కూడా ఫ్రీగా అప్గ్రేడ్ చేసి మరి ఇస్తారంట.
అండ్ ఇదేదో నేను యాడ్ చేయను, ఇదేదో సైబర్ ట్రక్ నేను యాడ్ చేస్తాను అనుకోకండి. దిస్ నాట్ అన్ యాడ్. ఇన్ఫ్యాక్ట్ సైబర్ ట్రక్లో ఉండే డిసడ్వాంటేజెస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడమే నా ప్రయత్నం. సో షల్ వి డిస్కస్. గత కొన్ని రోజులుగా ఐ బిన్ డ్రైవింగ్ అరౌండ్ LA, లాస్ వేగస్ ఆర్ SFO. నాకు పర్సనల్గా ఈ పర్టికులర్ వెహికల్లో ఇది ట్రక్, ఇది స్లోగా వెళ్ళాలని అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ ట్రక్, ఈ సైబర్ ట్రక్ ఏదైతే ఉందో, ఇట్స్ ద ఫాస్టెస్ట్ ఎవర్ ట్రక్ బికాజ్ ఇట్ ప్రొపెల్స్ ఆన్ EV. ఆ హిట్ ఏదైతే ఉంటుందో చాలా ఇన్స్టెంట్ రష్లో వస్తుంది, పెట్రోల్ కిక్ ఇన్ అయ్యేదాకా వెయిట్ చేయడం కన్నా. సో ఆ బెనిఫిట్ దీనికి ఉంది. ఆల్సో ఈ పర్టికులర్ స్టియరింగ్ ఉంది కదా, ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఫంక్షనల్గా ఉంది. ఇది అంటే సింపుల్గా తిప్పితే చాలా హై రేడియస్లో షిఫ్ట్ అవుతుంది అది, ఆ పర్టికులర్ వీల్ ఏదైతే ఉందో. ఇది కొత్తలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ, బట్ వన్స్ యూ డ్రైవ్, వేరే కార్ ఎక్కితే నువ్వు ఇబ్బంది ఫీల్ అవుతావు. నువ్వు అంత అలవాటు చేసేస్తుంది ఈ పర్టికులర్ సైబర్ ట్రక్ నేను. ఈ పర్టికులర్ కార్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏవైతే ఉంటాయో చాలా చిన్న రేడియస్లో కూడా స్మూత్గా తిరిగి పార్కింగ్ చాలా ఈజీగా చేయగలిగేలా ఈ పర్టికులర్ కార్ ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా దగ్గర అమెరికాలో పార్కింగ్ చాలా కష్టం. అండ్ అలాంటి టైంలో కూడా ఐ వాజ్ ఏబుల్ టు పార్క్ దిస్ కార్, విచ్ ఇస్ క్రేజీ. అండ్ ఏ మాట కామాట ఇట్లా దగ్గర రా ఒకసారి. యూ కెన్ సీ ద వీల్ ఎంత సింపుల్గా తిరిగేస్తుందో. అక్కడ టర్నింగ్ చాలా సింపుల్ ఉంటుంది ఇట్లా తిరిగేటప్పుడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ మెటల్ ఉంది కదా, దీంట్లో ఇట్లా వేస్తే ఫింగర్ ప్రింట్ పడిపోతుంది. సో ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ఒకప్పుడు ఐఫోన్ కూడా ఈ మెటీరియల్తో వచ్చేది, టైటానియం కన్నా ముందు. అదే మెటీరియల్ తెలిస్తే నాకు కింద కామెంట్స్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, టుడే ఐఎమ్ ట్రావెలింగ్ టు జపాన్. సో ఈ వీడియో మీకు కొంచెం ముందే షూట్ చేశాను. అండ్ ఇంత ట్రావెల్ స్కెడ్యూల్లో కూడా ఐ బీన్ షూటింగ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫన్ వీడియోస్ని ఎవ్రీ సింగిల్ డే ఒక వీడియో మీ ముందు పెడుతున్నాను. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోసే కాదు, ఇంపార్టెంట్ అండ్ బర్నింగ్ ఇష్యూస్ కూడా ఎవ్రీ డే 10 minutes నాకు స్పెండ్ చేయండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డ్రైవ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో లోపల యూఆర్ సీయింగ్ దిస్ ట్యాబ్లెట్ రైట్, ఇది ఇక్కడ ప్రతి టెస్లాకి ఇన్బిల్ట్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక గేమ్ ప్లేలో ఉంది కదా ఈ పర్టికులర్ కార్ ఇక్కడ. సో దెర్ ఇస్ దిస్ ఫ్రంక్ అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఏరియాని ఫ్రంక్ అంటారు. ద మూమెంట్ యూ క్లిక్ దిస్, అది ఓపెన్ అవుతుంది. అలాగే సిమిలర్లీ టెయిల్ గేట్ అండ్ ఈ రైడ్ హైట్ని కూడా నువ్వు అడ్జస్ట్ చేయొచ్చు. ప్లస్ ఇది జస్ట్ దాని ఒక్కదానికే కాదు, నువ్వు మధ్యలో పార్కింగ్లో మధ్యలో ఎక్కడైనా ఆగుతావు, యూ వాంట్ టు డూ సమ్ ఎంటర్టైన్మెంట్, ఈ పర్టికులర్ బటన్ ఉంది కదా, యూ కెన్ సీ దిస్ ఫ్లాగ్ హియర్, యూ క్లిక్ దిస్ బటన్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ పాప్స్ అప్. నీకు నచ్చిన సినిమా చూడొచ్చు, లేదా గేమ్ ఆడొచ్చు. అండ్ యూ క్లిక్ దిస్, ఈ కార్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అండ్ వాట్ యూ కెన్ డూ విత్ ఇట్. దానికోసం ఒక సెపరేట్ వీడియోనే కావాలి. ఈ పర్టికులర్ వీడియోలో పెరిఫెరల్గా మనం టచ్ చేద్దాం. స్టార్ట్ చేయట్లేదని వెయిట్ చేస్తున్నారు కదా, చెప్తాను ఆగండి. ఎనీ టెస్లాలో కీ సిస్టమ్ ఉండదు. ఇలా క్రెడిట్ కార్డ్ లాంటిది ఒకటి ఇస్తాడు, ఇది గీకడానికి కాదు, ఇది సింపుల్గా ఈ కార్ దగ్గరికి పట్టుకెళ్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో when you keep it here, it will ask you for a pin code కాదు, పిన్ అడుగుతుంది. ఈ పిన్ టైప్ చేయగానే, ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ సో అండ్ సో, కార్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అండ్ యూ కెన్ స్టార్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ 4-digit కోడ్ దట్ యూ నీడ్ టు నో. అండ్ ఎటువంటి గేర్స్ ఉండవు ఇక్కడ. యూ కెన్ సీ దిస్ థింగ్ రైట్ హియర్ రైట్, ఇది కొంచెం ముందుకు వెళ్ళగానే యూ కెన్ గో ఫార్వర్డ్, అండ్ బ్యాక్ వెళ్ళినప్పుడు రివర్స్ కదే. You do this, it's reverse, forward, reverse. ఇలాగే లిఫ్ట్ ఆడుకునే చిన్నప్పుడు. ఇప్పుడు ఈ కార్ ఆడదాం, లెట్స్ గో. కార్డ్ అయిపోతుంది. ఏ చాట్ జీపీటీ తెలుగులో మాట్లాడదామా? உங்களுக்கு வேண்டும் நீங்க கேட்கோங்க, நான் இருக்கேன். తమిళ్ కాదు, తెలుగు. అయ్యో తప్పు జరిగిపోయింది, చెప్పండి ఎలా సహాయపడాలి? తెలుగులోనే మాట్లాడుకుందాం. నా దగ్గర అంత టైం లేదు, ఇప్పుడు జపాన్కి బయలుదేరాలి. సో ఐఎమ్ డూయింగ్ తెలుగులో ఒక యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నా టెస్లా గురించి. సో నా దగ్గర పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. నీ దగ్గర ఏమైనా పాయింట్స్ యాడ్ ఉంటే చెప్పేసి. టెస్లా సైబర్ ట్రక్ గురించి. మీరు టెస్లా గురించి తెలుగులో వీడియో చేయాలనుకుంటున్నారంటే మీకు ఉన్న పాయింట్లకు తోడు నేను కొన్ని మంచి పాయింట్లను చేర్చగలగాను. మీతోను ఎంగేజింగ్గా ప్రామికంగా ఉంచుతాను. రైడ్ 101. నమస్తే అందరికీ. ఈరోజు మనం టెస్లా గురించి మాట్లాడుకుందాం. టెస్లా అనేది కేవలం కార్ల కంపెనీ కాదు, భవిష్యత్తు ఎనర్జీ టెక్నాలజీకి మార్గదర్శకం. ఇది ఈ పాయింట్ లో స్టార్ట్ అయింది. సస్టైనబుల్ ఎనర్జీ అంటే సుస్థిర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం టెస్లా లక్ష్యం. సింపుల్ గా చెప్పాలంటే మన భూమి కోసం టెస్లా చేస్తోంది గొప్ప పని. టెస్లా ప్రత్యేకతలు:
టెస్లా అందించిన కొన్ని ప్రత్యేకతలు చూస్తే ఫ్యాక్టరీ నుండి రోడ్డు వరకు ప్రతి దాంట్లో కొత్తదనం ఉంటుంది. ఆటోనామస్ డ్రైవింగ్, ఒక క్లిక్తో సాఫ్ట్వేర్ అప్డేట్స్, రాకెట్ స్పీడ్ ఇవన్నీ ఈ బ్రాండ్ను మరింత అగ్రగామిగా చేశాయి. 3. సైబర్ ట్రక్ వెంక ఆలోచన. మరి సైబ్ ట్రక్ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నారా? అమెరికాలో ట్రక్ మార్కెట్ చాలా పెద్దది. కానీ ఎన్ మస్కరీ గారు ఎందుకు సాధారణంగా ట్రక్ డిజైన్ ఉండాలి? డిఫరెంట్ ఆలోచనతో ఫ్యూచరిస్టిక్ లుక్స్, వినియోగదారుల మనసు గెలిచేలా సైబర్ ట్రక్ తీసుకొచ్చారు. సైబర్ ట్రక్ ఫీచర్లు. ఇప్పుడు సైబర్ ట్రక్ విషయాన్ని ఎంత చక్కగా మాట్లాడింది. సో ఆటోనమస్ డ్రైవింగ్ గురించి చెప్పడం మర్చిపోయాను, మనకి ChatGPT చెప్పింది. సో నువ్వు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ స్టీరింగ్ మీద మనం చేయి లేకపోయినా కూడా ఏదైనా టర్నింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. చూడండి, స్టీరింగ్ ఎవరి చేతిలో లేదు, అది ఇట్స్ డూయింగ్ ఇట్స్ ఓన్ జాబ్. ఇదే ఆటోనమస్ డ్రైవింగ్. ఇది టెస్లాలోనే కాదు, యూఎస్లో చాలా కార్స్ నేను చూశాను. నేను ఇది ఇలాంటి కంపేర్ టు అదర్స్ టెస్లా అగ్రగామి అని ఈ ChatGPT అమ్మాయి అంటుంది. సో అంటే ఏంటంటే అగ్రగామి అంటే అందరికన్నా బెస్ట్ ద సైబర్ ట్రక్ వేరియంట్. సో మీరు ఏమంటారు? నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా అన్నట్టు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇది. పాయింట్ టు పాయింట్ నువ్వు పాయింట్స్ పెట్టేస్తే ఈ రోబో సినిమా రజనీకాంత్ గారు డ్రైవ్ చేస్తారు కదా కారు, ఆ జోన్లో వెళ్ళిపోతుంది. చూడు, స్టీరింగ్ ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్, సొంత జాబ్ ఒకటి చేస్తుంది. అండ్ బై ద టైమ్ యూఆర్ ఎండింగ్ దిస్ వీడియో, నాకు ఫ్లైట్ టైం అవుతుంది జపాన్కి. ఇంతకన్నా ఎక్కువ టైం దొరకలేదు ఈ కార్ గురించి మాట్లాడడానికి, సైబర్ ట్రక్ గురించి మాట్లాడడానికి. వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. అగైన్ జపాన్ వెళ్ళినా కూడా మన సైడ్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద ఒక వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది. అది మన లోకల్ న్యూస్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. సో నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా విత్ కరెంట్ అఫైర్స్ వచ్చేలాగా నేను చూసుకుంటా. మేము మళ్ళీ రేపు కలుస్తా. అండ్ మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఒకటి, కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ ఇష్యూ ఉంది కదా, దాని మీద ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అన్ అదర్ వీడియో, ఈ అదానీ ఇష్యూ మీద జగన్ గారు రెస్పాండ్ అయ్యారు, ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చారు. సో దట్ పర్టికులర్ వీడియో ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను 10 minutesలో ఒక చిన్న నాలెడ్జ్ పిల్లాగా ఐ విల్ మేక్ ష్యూర్ యూ గెట్ ద రైట్ వీడియో ఆన్ టైమ్. అండ్ మీరు పడుకునే లోపల ఆర్ డే టైం లేచిన వెంటనే మై వీడియో విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ఒకవేళ ఈ పర్టికులర్ ఫొటోస్ ఏమైనా చూద్దాం అనుకునే, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ, ఇన్స్టాగ్రామ్ ఈస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ద ఎంటైర్ US ట్రిప్ అందులో నేను కవర్ చేశాను. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above ignorance, rise above selfishness, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.